ఈరోజు ఇంకో ఎక్స్పెరిమెంట్ చూద్దామండి. ఎక్స్పెరిమెంట్ నేమ్ వచ్చేటప్పటికి టాంజెంట్ గాల్వనోమీటర్ అండి. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే టు మెజర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ యూజింగ్ టాంజెంట్ గాల్వనోమీటర్ అండ్ టు ఫైండ్ ద రిడక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ టాంజెంట్ గాల్వనోమీటర్. అయితే దీని యొక్క ఆపరేటర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి టాంజెంట్ గాల్వనోమీటర్, బ్యాటరీ ఎలిమినేటర్ అండ్ అమ్మీటర్, కామ్యుటేటర్, ప్లగ్ కీ, resistance box rheostat అండి. These are the operators. First we want to check the operators of tangent galvanometer, battery eliminator, commutator, rheostat, ammeter, plug key, spirit level చూపిస్తానండి. కనెక్టింగ్ వైర్స్ వచ్చేటప్పటికి దీస్ ఆర్ ది కనెక్టింగ్ వైర్స్ అండ్ థ్రెడ్. ఇది వచ్చేటప్పటికి స్పిరిట్ లెవెల్ అండి. అసలు స్పిరిట్ లెవెల్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఏదైనా ఒక డివైస్ తీసుకున్నప్పుడు ఆ డివైస్ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి మనం స్పిరిట్ లెవెల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం స్పిరిట్ లెవెల్ని ఒక డివైస్ మీద ప్లేస్ చేస్తామో అందులో ఉన్నటువంటి డ్రాప్లెట్ మిడిల్లోకి రావాలి, అప్పుడే అది బ్యాలెన్స్డ్గా ఉంది అని చెప్తూ ఉంటాం. అయితే అసలు టాంజెంట్ గాల్వనోమీటర్కి అసలు ఫార్ములా ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి అని చూస్తే B ఈజ్ ఈక్వల్ టు BH tan theta. అసలు BH అంటే ఏంటండి? హెచ్ అనగానే మనకి ఐడియా రావాల్సింది హారిజాంటల్, B అంటున్నాం మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో ఒకసారి చూడండి, B హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్. అసలు B అంటే ఏంటండి? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్. థీటా అంటే రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాంగిల్ విత్ డైరెక్షన్ ఆఫ్ BH అంటే హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. ఓకేనా? అయితే ఇందులో మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే I ఈజ్ ఈక్వల్ టు K tan theta. I ఈజ్ ఈక్వల్ టు K tan theta. అసలు K అంటే ఏంటండి? రిడక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ టాంజెంట్ గాల్వనోమీటర్, దట్ ఈస్ ఈక్వల్ టు 2RBH బై μ0 ఇంటూ N. μ0 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ అండి. ఇందులో వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉంటాయంటే 2000 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి. ఒకసారి మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారు అంటే సర్కిల్గా రోల్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి R అంటే రేడియస్ ఆఫ్ ది కాయిల్, మ్యూ అంటే 4π × 10⁻⁷ అంటే దీని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుందంటే మైక్రో రేంజ్ కంటే చాలా తక్కువ ఉంటుంది. ఓకే, N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్. ఓకే, దిస్ ఈజ్ ద టాంజెంట్ గాల్వనోమీటర్ డయాగ్రామ్ అండ్ దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. ఒకసారి చూడండి, బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ నుంచి ప్లగ్కి కనెక్ట్ చేశారు, మళ్ళీ ప్లగ్కి నుంచి రియోస్టాట్కి వెళ్ళింది, రియోస్టాట్ నుంచి కామ్యుటేటర్కి వచ్చింది ఒక ఎండ్, ఇంకో ఎండ్ ఏం చేస్తాం కామ్యుటేటర్, ఇంకో ఎండ్ని టాంజెంట్ గాల్వనోమీటర్ నుంచి మళ్ళీ అనదర్ ఎండ్ కామ్యుటేటర్కి వచ్చింది. అంటే ఇక్కడికి 3 ప్లగ్ కనెక్షన్స్ అయిపోయింది కామ్యుటేటర్లో. ఇంకో కనెక్షన్ మిగిలింది, ఆ కనెక్షన్ నుంచి యామ్మీటర్ నెగిటివ్కి ఇచ్చాము, తర్వాత యామ్మీటర్ పాజిటివ్ నుంచి బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ దగ్గర మనం క్లోజ్ చేసాం. సో దిస్ ఈజ్ ద క్లోజ్డ్ సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే, ఒక్కసారి కనెక్షన్ చూడండి. బ్యాటరీ ఎలిమినేటర్ నెగిటివ్ నుంచి చూడండి, బ్యాటరీ ఎలిమినేటర్ నెగిటివ్ నుంచి ప్లగ్కి ఇచ్చాను, తర్వాత ప్లగ్కి ఇంకో ఎండ్ని తీసుకొచ్చి రియోస్టాట్కి ఇచ్చాను, అలాగే ఇంకో రియోస్టాట్ ఎండ్ని తీసుకొచ్చి కామ్యుటేటర్కి ఇచ్చాను, కామ్యుటేటర్ ఇంకో ఎండ్ని తీసుకెళ్ళి గాల్వనోమీటర్కి ఇచ్చాను, గాల్వనోమీటర్ ఇంకో ఎనదర్ నుంచి కామ్యుటేటర్కి ఇచ్చాను. అయితే ఇంకో కామ్యుటేటర్ ఎండ్ మిగులుతుందండి, ఆ ఎండ్ని తీసుకొచ్చి నేను దీనికి నెగిటివ్ కనెక్ట్ చేశాను. దేనికి అంటే యామ్మీటర్ నెగిటివ్. అయితే ఇంకో పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది కదండి యామ్మీటర్లో, సో ఆ పాజిటివ్ టెర్మినల్ని బ్యాటరీ పాజిటివ్కి కనెక్ట్ చేశాను నేను. సో దిస్ ఈజ్ ద టోటల్ సర్క్యూట్ కనెక్షన్ ఆఫ్ టాంజెంట్ గాల్వనోమీటర్. ఓకే, అసలు రీడింగ్స్ నోట్ చేసుకుందాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 90 degrees, దీన్ని 0 degreesకి టర్న్ చేసుకోవాలి. చూడండి 0 degreesకి, సో 0 degreesకి టర్న్ అయిందండి. అక్కడ నేను ఇక్కడ లెవెల్ ఎంత ఇచ్చాను, కరెంటు 0.5 amps ఇచ్చాను. సో 0.5 amps ఇచ్చినప్పుడు ఈ కామ్యుటేటర్లో ఉన్నటువంటి సేమ్ డైరెక్షన్లో 2 ప్లగ్స్ని తీసినప్పుడు ఇక్కడ నీడిల్ అనేది డీవియేట్ అవుతూ ఉందండి. చూడండి, డిఫ్లెక్షన్స్ చేస్తుంది, సమ్ అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ చేస్తుంది. అయితే θ1 θ2 ఇక్కడ ఎంత వచ్చిందంటే 75 వచ్చింది. చూడండి, 75 వచ్చింది.
సో వాల్యూస్ నోట్ చేసుకుంటున్నాను. సో 0.5 ఇచ్చాను, 75, అలాగే θ2 కూడా 75 వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఆ ప్లగ్స్ని నేను యాక్చువల్ ప్లేసెస్లో పెట్టేశాను. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి 2 ప్లగ్స్ని తీసినప్పుడు ఇట్లా డీవియేట్ అవుతూ ఉందండి. సో దీని యొక్క డైరెక్షన్ ఎక్కడ ఆగింది అంటే 70 దగ్గర ఆగింది. 70 దగ్గర ఆగింది. సో నేను ఇప్పుడు మళ్ళీ 70 నోట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది? ఈ వాల్యూస్ ఇందాక చెప్పినటువంటి ప్రొసీజరే. ఇప్పుడు నేను మళ్ళీ 1 amps వరకు పెడుతున్నా. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. అమ్మీటర్లో నేను 1 amps పెట్టుకున్నాను. 1 amps పెట్టినప్పుడు 2 ప్లగ్స్ రిమూవ్ చేసేసాను. 2 ప్లగ్స్ రిమూవ్ చేసినప్పుడు θ1 θ2 ఎంత ఉందనేది చూడాలి. ఆ నీడిల్ అనేది రెస్ట్ మోడ్లోకి రావాలండి. రెస్ట్ మోడ్లో ఎంత వరకు వచ్చింది అంటే 80 అండి. అంటే మీకు ఫోన్లో చెప్పేటప్పటికి సరిగా కనిపించట్లేదు విజువల్లో. 1.0కి ఎంత ఉంది? 80 θ1 θ2. అలాగే ఇప్పుడు θ3 θ4 చూడాలి. θ3 θ4 చూపించినప్పుడు ఇట్లా డిఫ్లెక్షన్స్ అవుతూ ఉంది చూడండి. సో దీనికి ఎంత వచ్చింది అంటే రీడింగ్ 85 వచ్చిందండి. 85. సో వీటి వాల్యూస్ అప్ టు మనము 3 amps వరకు తీసుకోవచ్చు. సో 3 amps వరకు తీసుకున్నప్పుడు మనకి టాంజెంట్ గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిలన్నిటిని మనం ఇట్లా నోట్ చేసుకుంటూ ఉంటాము. ఇందాక చెప్పిన ప్రొసీజరే మీన్ తీటా అంటే మేము యాడ్ చేసి బై 4 చేసుకుంటాము. వచ్చిన వాల్యూని tan of θ అని చెప్పని తీసుకుంటే మనకి కాన్స్టెంట్ కే అంటే ఏంటంటే I/tan θ అని చెప్పని మనం ప్రూవ్ చేసుకుంటాము. అయితే దీని యొక్క రిజల్ట్ ఏం మనం ప్రూవ్ చేస్తాము అంటే ఎలక్ట్రిక్ కరెంట్ flowing through in a electric circuit is calculated by using tangent galvanometer and it is verified with an ammeter readings. So these are the questions for Viva Voice of Ohm's law. Thank you for watching.